ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, పరిశుద్ధుడా, జీవముగల రాజా, సర్వసృష్టికర్త, మా ప్రియపరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు తండ్రి. మా హృదయ వాంఛలు తీర్చే మా ప్రియపరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. యెహోవా, నీతిమంతుడవైన దేవా, మమ్ము ఎరిగి చూచుచున్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, గడిచిన దినమంతా కాపాడి సంరక్షించి మాకు ఆయుష్నిచ్చి మరొక నూతనమైన దినమును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, ఎటువంటి హృదయాన్నైనా నువ్వు మార్చగలవయ్యా. మా బలహీనతలను, విచారాన్ని ఈరోజు పూర్తిగా మార్చుతావని మేము స్థిరముగా నమ్ముచున్నాం దేవా. దయచేసి మా బలహీనతలన్నీ తొలగించి మా శరీరాలను, ప్రాణాన్ని, ఆత్మను బలపరిచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభువా, సోమరి ఆత్మచేత ఎందరైతే బంధించబడి ఉన్నారో వారిని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. సోమరి స్వభావం కలిగిన వారు ఎంతసేపు చూసినా పడకల మీద ఉండడమే కాకుండా ఎటువంటి పనిని చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభువా. సాకులు చెప్పుకుంటూ కాలాన్ని గడిపిస్తున్నారు తండ్రి. వీరికి కలిగిన సమస్తమును ముండ్ల పొదలతో, గుచ్చ పొదలతో నిండి పాడైపోతున్నాయి ప్రభువా. కుటుంబాలు పాడైపోతున్నాయి తండ్రి. ఆశీర్వాదమును, అభివృద్ధిని లేకుండా చేస్తున్న సోమరి ఆత్మ నుంచి వారికి సంపూర్ణ విడుదలను మరియు చురుకుగా ఉండే భాగ్యాన్ని దయచేసి వారిని, వారికి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, మీ పరిచర్య చేయాలని ఎంతో ఆశ కలిగిన బిడ్డలు అనేకులు ఉన్నారు తండ్రి. కానీ ఏదో ఒక బలహీనత వల్ల, ఒంటరితనం వల్ల, ఏ ఒక్కరి సహకారం లేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు తండ్రి. ఈరోజు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకుంటానని వాగ్దానం చేసిన దేవా, ఈరోజు బలహీనులైన ఈ బిడ్డలను, ఎన్నికలేని ఈ బిడ్డలను ఎన్నుకుని ఏర్పరచుకుని ఒంటరైన వారికి జంటగా తోడుండి బలపరిచి మీ పరిచర్యలో బలంగా వాడుకోండి ప్రభువా. మీ బిడ్డలను జ్ఞానము, ధైర్యము, ఆరోగ్యము, ఆర్థిక పరంగాను అన్ని విషయాల్లో స్థిరపరిచి శక్తినిచ్చి నడిపించండి అయ్యా. దేవా, అనేక మంది బిడ్డలు వ్యాపారంలోనూ అభివృద్ధి లేక శోధనలో పడి నష్టంలో ఉండి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకు జయ జీవితం అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత కలిగి చేయండి ప్రభువా. కృంగిన వారిని లేవనెత్తండి తండ్రి. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మరాకపోకలందు క్షేమము, భద్రత, తలపెట్టు ప్రతి పనిలో విజయం దయచేయండి అయ్యా. ప్రార్థనలోకి వివించిన ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. వారి ప్రార్థన అవసరతలు తీర్చండి అయ్యా. హృదయానందము వారికి దయచేయండి తండ్రి. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణులను దీవించి మంచి ఆరోగ్యంనిచ్చి మీరే వారిని సంరక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య ఆశీర్వాదము, కృపయు, సమాధానము మనందరిపై ఉండునుగాక. ఆమెన్.